వైశ్యభవన్లో గణేష నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని వైదిక క్రతువులు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా వారం నాడు మాతలచే సామూహికంగా మోదక ప్రియుడైనటువంటి లంబోదరునికి మోదకాల పూజ నిర్వహించారు. మాతలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. వైదిక క్రతువును సిరిసిల్ల భాస్కర్ శర్మ, సిరిసిల్ల గణపతి శర్మ తదితరులు నిర్వహించగా కార్యక్రమాల్లో భాగంగా జగిత్యాల జర్నలిస్టు బృందానికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఊటూరు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో స్వామివారి శేషవస్త్రాలతో ఘనంగా సత్కరించి ఆశీర్వచన కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కొనసాగింది. सर्वेभ्यो माता पितृदेवताभ्यो नमः। सर्वेभ्यो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। చేతిలో నక్షత్రాల గణపతి మీద గౌరవం దండం పెట్టుకోండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః. ప్రతిష్టాంది ఏదే భూంభారదేశం నిర్వహణ బ్రహ్మ కర్మ సమార్పదైవేంద్రజిందః ప్రణయమే నియోగః. ఓం భూర్భువః ఓం సువః ఓం జలః ఓం తపః ఓం ముద్రకించరేణ పర్వదేవ శ్రీమహే ధియాయ ప్రచోదయాత్ భోజ్యదసామృతం కర్మ భూర్భవస్వరం. చేతుల్లో అక్షతలు తీసుకోండి. మా ఇంటి ఏమైనా తెలుసుకోండి. శుభే శుభముహూర్తే శ్రీరాత్రి సంబంధే కలిగే ప్రతిపాదింపోద్దేశ मध्य प्रदेश लक्ष्मी निवास गृह वासवेश्वरी अस्मिन् वर्तमाने दक्षिणायने भाद्रपदमासे वर्षऋतौ शुक्लपक्षे अध्वर्यम् एकादश्यां शुभवासरे नक्षत्रे शुभयोगे शुभकर्मणे मङ्गलविजयनिष्ठायाम् శుభదినో. అందరూ కూడా అస్మాకం అనుకోండి. మీ గోత్రం చెప్పుకోండి, మీ భర్త పేరు చెప్పుకోండి, మీ పిల్లల పేరు చెప్పుకోండి. లోక కళ్యాణ ప్రయస్వ పృథివీ దేవతాభ్యో నమః. సకల వైభవం ఫస్ట్ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాల శృణ్మన్నమేద్యాన్నం సమర్పయామి. గణపతి పోక మీద గౌరవం చేసి దండం పెట్టుకోండి. పువ్వుతో 3 సార్లు నీళ్ళు చల్లండి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమణి సమర్పయామి. ఉపచారిక స్నానం ఈశ్వరీ సమర్పయామి. పుష్పై పూజయ. ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమ్రగిరాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజానాయ నమః, ఓం వక్రదండాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం గౌరీయై నమః, ఓం శుచియై నమః, ఓం స్వదాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం లక్ష్మీ నమః, ఓం పుష్టినే నమః, ఓం పుష్టినే నమః, ఓం మీరు ఇచ్చిన చిన్న ఉండాలి. ఒక నామం చెప్తాను. ఆ నామం అనుకుంటూ ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ధీమతురే నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం దిముఖాయ నమః, ఓం
సుముఖాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మత్స్యగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మహోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోతి. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపన్యాసాయ నమః. ఓం పంచవక్రాయ నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం బ్రహ్మరూపిణ్యై నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం మహేశాయ నమః. ఓం ఓం ప్రాణాయ స్వహం ధ్యానాయ సూర్యాయ చంద్రమాయ స్వం బ్రహ్మణే స్వాహంతి మధ్యవాణి నర్పేమి హస్త ప్రక్షాళన నర్పే ముఖ ప్రక్షాళన అనాథ ఇవన్నీ చేస్తే ఏమొస్తుంది అని అంటే మాట్లాడకుండా చేసే వాళ్లకు అన్నీ వస్తాయి, ముచ్చట పెట్టుకుంటూ చేసుకునే వాళ్లకు. ఈరోజు మనం అనుకున్నట్టు 5, ఒకటి ఆలయం తరఫున, 2 వేరే స్పాన్సర్ చేసిన ధనలక్ష్మి గుడ్డ నాగయ్య గారు, 3 అమూల్ ఏజెన్సీ గణపతి సంపత్ గారి ఆధ్వర్యంలో ఆర్గానిక్ పిండి ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఉండ్రాలు చేయడం సందర్భంగా ఆర్గానిక్ పిండి ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది. అభినవ్ రండి రండి. అదే ఇప్పటిదాకా ఏ మీ గ్రూప్ అంతా ఫస్ట్ బహుమతి ఆలయం తరఫున ఇవ్వడం జరుగుతుంది. తెలిసి నవీన్